ఒకప్పుడు అమెరికా వంటి దేశాల్లో ప్రతి కొనుగోలుకు సంబంధించి ముందుగా రివ్యూస్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అలవాటు ఇండియాలో కూడా దాదాపుగా పెరిగిపోయింది. పాల ప్యాకెట్ నుంచి సినిమా టికెట్ వరకు అన్నిటికీ రివ్యూస్ చూడడం ఆనవాయితీగా మారిపోయింది. అదే విషయం మీద ఇటీవలి కాలంగా కొందరు సినీ హీరోలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హీరోలెవరు? అసలు ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లకు ఉండాల్సిన అర్హతలేంటి అనేది వినేద్దాం. మనం బతుకుతున్నది సోషల్ మీడియా యుగంలో. ఇప్పుడిక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు 5 రూపాయలు పెట్టి ఒక గుండు పిన్ను కొనాలన్నా కూడా దాని రివ్యూ చూస్తూ ఉంటారు. అన్ని విషయాలు గమనించి రివ్యూ బాగుంటేనే కొంటారు. దానికి మంచి రేటింగ్ లేకపోతే అటు సైడ్ కూడా ఎవ్వరూ వెళ్లరు. మరి 5 రూపాయల వస్తువుకి అంత జాగ్రత్త ఉన్నప్పుడు, 100 కోట్లు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు అది బాగుందో లేదో తెలుసుకుని సినిమాకు వెళ్లటం ప్రేక్షకులు చేసే తప్పెలా అవుతుంది? ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి అంటే కనీసం 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు రివ్యూలు చూసి సినిమా బాగుందని తెలిసిన తర్వాత థియేటర్ కు వెళితే అందులో తప్పెక్కడ కనిపిస్తుంది అని అడిగే వాళ్లే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇండస్ట్రీలో మాత్రం కేవలం రివ్యూల కారణంగానే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనటం మాత్రం అతి తెలివవుతుంది. ఎందుకంటే ఒక సినిమా రివ్యూ అనేది కేవలం అది రాసేవాడి కోణంలో ఉంటుంది. అది వాడికి నచ్చుతుందా లేదా అనేది వాడిష్టం. ఆ రివ్యూ బాగోలేదని చెప్పాడు కాబట్టి సినిమా చూడాలి అనుకున్న వాళ్ళందరూ ఆగిపోతారు అనుకోవటం ఆ వివేకమే. ఇంత చిన్న లాజిక్ మన సినిమా వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పటికే అర్థం కాని విషయం. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే 100 మందిలో కేవలం 20 మంది మాత్రమే రివ్యూలు చూసి వెళ్తారు. సినిమాకు మిగిలిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ సినిమా ఎలా ఉందో చూడటానికి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్ కు వెళ్తూ ఉంటారు. కేవలం 20 మంది అభిప్రాయాలను మాత్రమే లెక్కలోకి తీసుకుని మొత్తం సినిమా రివ్యూస్ వల్ల పాడైపోతుందని చెప్పడం హాస్యాస్పదమే. ఒక సినిమా ఎలా ఉందో చెప్పే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. ఒకసారి సినిమా విడుదలైన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ. దాని మీద మాట్లాడే రైట్ టికెట్ కొన్న ప్రతి ఒక్కరికే ఉంటుంది. అలా కాదు మా సినిమా గురించి నువ్వు రివ్యూ రాయొద్దు అని చెప్పే హక్కు ఎవ్వరికే ఉండదు. తాజాగా ఈ రివ్యూల మీద హీరో నాని స్పందించాడు. ఈయన రియాక్షన్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో రివ్యూ సిస్టమ్ మీద మాట్లాడే వాళ్లకు పెద్ద షాక్ తగిలినట్టే. రివ్యూ రాయకుండా ఎవరు ఎవరిని అడ్డుకోలేరు. అసలు ఎలా ఆపుతారు? ఎందుకు ఆపుతారు? ఆ హక్కు ఎవ్వరికీ ఉండదు. కాకపోతే ఆ రివ్యూ అనేది నాకు నచ్చలేదు అని చెప్పండి, అంతే తప్ప అది ఎవరికి నచ్చదు అని మీరు డిసైడ్ చేయకండి అని అంటున్నాడు నాని. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది కనీసం 3-4 రోజుల తర్వాత తెలుస్తుంది. అంతేకాని మార్నింగ్ షో చూసి వచ్చి ఇది డిజాస్టర్ అని మీరు డిసైడ్ చేయొద్దనేది నాని చేస్తున్న వాదన. ఈ ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయండి. అలాగే పర్సనల్ అకౌంట్స్ లో రాసేలాగా ప్రొఫెషనల్ టీవీ ఛానల్స్ లో కూడా రాయొద్దు అనేది నాని చెబుతున్న మాట. ఒక స్టాండర్డ్స్ తో కూడిన రివ్యూ రాస్తే ఎవ్వరూ కాదనరు అంటున్నాడు ఆయన. అంతేగాని రివ్యూ రాయకుండా అడ్డుకోవడం అనేది జరగని పని అని క్లారిటీగా చెప్పాడు హీరో నాని. ఒక స్టాండర్డ్స్ తో కూడిన రివ్యూ రాస్తే ఎవరూ కాదనరు అంటున్నాడు ఆయన. అంతేగాని రివ్యూ రాయకుండా అడ్డుకోవడం అనేది జరగని పని అని క్లారిటీగా చెప్పాడు నేచురల్ స్టార్. గతంలో నితిన్ కూడా రివ్యూ సిస్టమ్ మీద కుండబద్దలు కొట్టాడు. అసలు సినిమాలకు రివ్యూలు అనేవి లేకపోతే దర్శకులు ఎవరి మాట వినరని, లాజిక్ లేని సన్నివేశాలు రాసుకుని ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. రివ్యూ ఉంది కాబట్టి అందులో లాజిక్స్ వెతికి మరీ రాస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు మన దర్శకులు. లేదంటే లాజిక్స్ గాలికి వదిలేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సినిమాలు తీస్తారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన ఒక సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చినప్పుడు, దాన్ని పోస్టర్ల మీద వేసుకుని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు, తక్కువ రేటింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడే అధికారమే లేదు అంటున్నాడు ఆయన. నితిన్ చెప్పిన దానిలో కూడా లాజిక్ లేకపోలేదు. తమ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తే రివ్యూవర్లు దేవుళ్లుగా కనిపిస్తారు. అదే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం వాళ్లే దయ్యాలుగా మారిపోతారు. మొత్తానికి రివ్యూ సిస్టమ్ మీద ఇండస్ట్రీలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి అనేది అర్థమవుతోంది.